మిత్రమా, మన సొసైటీలో పైసలకు ఆశపడే పెద్ద మనుషులు ఉన్నారు. నమ్మకంగా పక్కనే ఉండి వెన్నుపోటు పొడిచే దోస్తులు ఉన్నారు. ఫారిన్ సంబంధాలు రాగానే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళను వదిలిపెట్టే లవర్స్ కూడా ఉన్నారు. కొడుకుని సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు మిత్రమా. అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం, అవసరం తీరాక చెత్త కుప్పలో పారవేయడం. పైకి అందరూ కూడా నీతులు చెప్తారు. అందరికీ అందరూ అవతార పురుషులే మిత్రమా. కానీ స్వార్థపరులు. మీకు మీ హెల్త్ వాల్యూ తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళండి. మీకు మీ ఫ్రీడమ్ వాల్యూ తెలియాలంటే జైలుకు వెళ్ళాలి. మీకు మీ జీవితం విలువ తెలియాలంటే శ్మశానానికి వెళ్ళి చూడండి. హాస్పిటల్లో జాయిన్ చూడండి. లక్షల రూపాయలు బిల్లు కడుతుంటే అప్పుడు అనిపిస్తుంది ఆరోగ్యం కంటే ఈ భూమిపైన ఏదీ ఎక్కువ కాదని. జైలుకు వెళ్ళాక తెలుస్తుంది బయట మీరు అనుభవిస్తున్న స్వతంత్రం ఎంత బాగుంటుందో అని. శ్మశానానికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది జీవితం యొక్క వాల్యూ మీకే అర్థమవుతుంది మిత్రమా. మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, పోయేటప్పుడు కూడా ఏమీ పట్టుకుని వెళ్ళలేం మిత్రమా. దీనికెందుకు ఒకరిపైన ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎందుకు చెప్పండి? మనకు దేవుడిచ్చిన దానితో సంతోషంగా ఉండి మనకు తోచినంత సంపాదించి ఇతరులకు సహాయం చేసిపోవాలి. కానీ చేతులారా ఆరోగ్యాన్ని చెరిపేసుకుంటున్నారు కొందరు. పనిచేసే దమ్ము లేక అడ్డదారుల్లో వెళ్ళి నేరాలు చేసి జైలుకు వెళుతున్నారు మరికొందరు. ఎవరో మోసం చేశారని బాధపడి ప్రాణాలు తీసుకుంటున్నారు ఇంకొందరు. ఇలాంటి తప్పులు చేయకుండా మీకున్న దాని విలువ తెలుసుకొని జీవితంలో సంతోషంగా ఉండండి మిత్రమా. నిన్ను ఒకడు మోసం చేశాడంటే దానర్థం నువ్వు అమాయకుడు అని కాదు మిత్రమా. నీ మంచి ఎదుటివాడిని నమ్మేలా చేసింది. పర్లేదు, ఇప్పుడేమీ అయిపోలేదు. రేపు అదే మంచితనం నీకు వేరొక రూపంలో చెయ్యందిస్తుంది. మోసం చేసిన వాడి వంకర బుద్ధి రేపు ఏదో ఒకే వైపు నుంచి దూసుకు వచ్చి వాడి నడ్డి విరుస్తుంది. కాలం దీని గురించి ఎంతోమంది గొప్పగా చెప్తారు. ఎందుకంటే కాలమే తేలుస్తుంది ప్రతి ఒక్కడి లెక్క. అక్కడ చిక్కిన వాడెవరూ ఉండరు మిత్రమా. జీవితంలో మనతో ఎలాంటి సంబంధం కూడా వద్దని దూరంగా వెళ్ళిపోయినా కూడా వారు ఎందుకు అలా వెళ్ళిపోయారని ఆలోచించి బాధపడ్డం, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారని సంతోషపడ్డం రెండూ తప్పే. ఒకసారి వద్దని వెళ్ళిపోయిన వారు తిరిగి వచ్చారంటే అందుకు కారణం ఒకటి మనం బాగా సంపాదించామని తెలుసుకుని రావచ్చు, లేదా వాళ్ళ అవసరానికి మనల్ని ఉపయోగించుకోవాలని అయి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే మనకి ప్రమాదమే మిత్రమా. అందువల్ల అలా వెళ్ళిన వారు వెళ్ళినట్టు ఉండడం, వాళ్ళకు మనకి మంచిదని అంటే వాళ్ళకి మనకి మంచిదన్నది మనం తెలుసుకోవడమే మంచిది. మనిషికి సృష్టించింది ఆ దేవుడే కావచ్చు, కానీ ప్రపంచాన్ని నడిపించేది మాత్రం మనిషి కనిపెట్టిన డబ్బే మిత్రమా. మంచి మనసు వల్ల బాధపడతారు, కానీ డబ్బు వల్ల ఎప్పటికీ కూడా బాగుపడతారు. మనుషులు మోసం చేస్తారు, కానీ మనీ ఎప్పటికీ కూడా మోసం చేయదు మిత్రమా. తొలి ప్రయత్నంలో గెలిచిన వాడిని అడిగితే ఎలా గెలవాలో మాత్రమే చెబుతాడు. అదే గెలిచిన వాడిని అడిగితే ఓటమిని సైతం గెలుపుగా ఎలా మలుచుకోవాలో చెప్తాడు మిత్రమా. గెలుపంటే బొమ్మ పురుసు వేసినప్పుడు టాస్ గెలవడం కాదు మిత్రమా. టాస్ తర్వాత ఆటలో పోరాడి గెలవడం. పడిన ప్రతిసారి లేచి నిలబడ్డం, లేచి ఓపికను సైతం కూడా తీసుకుని మరి తన పోరాటాన్ని పడిన చోటు నుంచే మొదలుపెట్టడం. అదే గెలుపంటే. గెలుపుకు చిరునామా పోరాడేవారి పక్క జేబులో ఉంటుంది మిత్రమా. ఓడిపోయిన రోజు నా తలరాత ఇంతే అని సరిపెట్టుకోక మిత్రమా. ఈ విజయం కోసం నువ్వు చిందించిన చెమట సరిపోలేదని గమనించు. అదే నీ విజయం మిత్రమా. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఎవరి ముందు చేతులు కట్టుకుని నిలబడకూడదు. అలా చేతులు కట్టుకుని నిలబడ్డం అలా అలవాటు చేసుకున్నావంటే జీవితాంతం ఎవరో ఒకరు చెప్పు చేతుల్లో ఉండి బ్రతకాల్సిందని గుర్తుపెట్టుకో మిత్రమా. మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా సరే, వాళ్ళకి ఏం చేసినా కూడా మనకి విలువ ఉండదు. ఒకప్పుడు విలువ ఇచ్చినా ఇప్పుడు ఇవ్వడం లేదంటే వారికి మనతో అవసరం తీరిపోయిందని అర్థం మిత్రమా. వస్తువుల విలువ దాని ప్రయోజనాన్ని బట్టే ఉంటుంది, కానీ ధరను బట్టో రూపాన్ని బట్టో ఉండదు మిత్రమా. ఈ లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు. కొందరు విభేదాలు, గొడవలు సృష్టిస్తారు, కత్తిరిలాగా మనుషుల్ని విడదీస్తారు. మరికొందరు
సూదిలాగా మనుషుల్ని కలుపుతారు. కాబట్టి మన దగ్గర ఏముందని ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది మిత్రమా. కాబట్టి కత్తెరలా అందరినీ విడగొట్టకుండా సూదిలా అందరినీ కలుపుకుంటూ పో. అప్పుడు అందరూ నీతోనే ఉంటారు. అర్థమైందనుకుంటా. వారే నీకు కొండంత బలం అవుతారు. నీ విజయానికి దోహదపడతారు. నువ్వు మంచివాడవనిపించుకోవడం కోసం కష్టపడకు మిత్రమా. నువ్వు ఎలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవో అలా బ్రతకడానికి ప్రయత్నించు. ఒకడి మెప్పు కోసం ఎప్పుడు కూడా ప్రాకులాడద్దు. ఎందుకంటే అది ఒక మెరుపు లాంటిది. నీ అవసరం లేనప్పుడు అది వెలిసిపోతుంది. నీకోసం ముందుగా నువ్వే ఆలోచించుకో. ఎందుకంటే ముందు నువ్వు బాగుంటేనే నిన్ను నమ్ముకున్న వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు మిత్రమా. ఇష్టమైన వాళ్ళ కదని ఎక్కువగా జాగ్రత్తలు చెప్పొద్దు. ఎందుకంటే వాళ్ళను చేతకాని వాళ్ళగా మార్చిన వాడివి అవుతావు మిత్రమా. అడవిలో పుట్టిన జంతువులకి బ్రతకడం ఎవరు నేర్పిస్తారు? నీటిలో పుట్టిన చేపకి ఈత ఎవరు నేర్పిస్తారు? ఇక్కడ అంతే మిత్రమా. తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్ళే నేర్చుకుంటారు. అప్పుడే మారగలుగుతారు. బ్రతకడం నేర్చుకోగలుగుతారు. ఇక్కడ ప్రతి ఒక్కరూ బాగా బ్రతకాలని అనుకుంటారు కానీ పక్కవాడు మాత్రం అలా బ్రతకనివ్వరు మిత్రమా. వాడితో సమానంగా పక్కవాడు కూడా చెడిపోతే అప్పుడు తను వేలెత్తి చూపించేవాళ్ళు ఉండరు కదా అని అనుకుంటారు. ఆలోచన ఉన్నవాళ్ళు ఇలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సమాజంలో. కాదంటారా మిత్రమా. మగాడి బలహీనత ఆడదాని అందానికి మరింత మెరుగులు దిద్దేలా చేస్తుంది. మగాడి మోహం ఎంత పెరుగుతుందో అంతే సులభంగా ఆడదాని చేతులు మోసపోతారు. కాదంటారా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.